స్పెషల్ డిఎడ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఒక అప్డేట్ మనకు ఎన్బిఆర్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారండి. సో అప్డేట్ ఎందుకు వచ్చింది, ఎలాంటి రీజన్స్ వల్ల అది హైకోర్టులో కేసు వేశారు, సో వాటి వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ కావచ్చు, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎన్బిఆర్ వెబ్సైట్లో కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఈజ్ విత్హెల్డ్ టిల్ 3 PM on 23/9/2025. సో మెయిన్గా ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అది హోల్డ్ చేయండి, అంటే కొద్దిసేపు అది ఆపేసేయండి. సో ఫైనల్ రిజల్ట్స్ కావచ్చు అవి ఏం చేయకండి ఇప్పుడే అని మనకు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. సో కొంతమంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అనేది ప్రాపర్ వేగా జరుగుతలేదు కాబట్టి వాళ్ళైతే కోర్టులో కేసు వేశారు. సో అది మన స్టేట్ వాళ్ళు వేసారా వేరే స్టేట్ వాళ్ళు వేసారైతే నాకైతే అప్డేట్ లేదు. జస్ట్ ఎన్బిఆర్ వెబ్సైట్లో చూస్తే నాకైతే ఈ అప్డేట్ వచ్చింది. సో దీని గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఎందుకు రీజన్స్, సో స్టూడెంట్స్ ఎందుకు కేసు వేయడం జరిగిందో ఇక్కడ కొన్ని రీజన్స్, నాకు తెలిసిన రీజన్స్ అయితే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజల్ట్స్ వచ్చేసి యాజ్ పర్ మెరిట్ లిస్ట్ ఇస్తలేరు. ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ మనం అప్లై చేసుకునేటప్పుడు మీకు నచ్చిన కాలేజ్ అయితే మీరు ఎంచుకోవచ్చు. సపోజ్ ఒక క్యాండిడేట్ 5 కాలేజ్ పెట్టుంటాడు, ఒక కాలేజ్ 10 కాలేజ్ పెట్టుంటాడు, ఒక కాలేజ్ ఒక స్టూడెంట్ ఒక 2 or 3 కాలేజ్ పెట్టుంటారు. సో మనకు సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉండాలి, సపోజ్ ఒక క్యాండిడేట్ 5 కాలేజ్ పెడితే అతని ఇంటర్మీడియట్ మార్క్స్ క్యాస్ట్ పరంగా ఫస్ట్ కాలేజ్ చెక్ చేస్తారు. ఫస్ట్ కాలేజ్లో అతనికి రాకపోతే సెకండ్ రాకపోతే థర్డ్ రాకపోతే ఫోర్త్. సపోజ్ 4th కాలేజ్లో అతని కేటగిరీలో అతను టాప్ ఉంటే 4th కాలేజ్ ఇచ్చేస్తారు. ఫోర్త్ కూడా లేదు, ఫిఫ్త్ కూడా లేకపోతే రిజల్ట్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అతనికి రౌండ్ 2 రిజల్ట్స్ ఉంటుంది. రౌండ్ 2 తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తారు. సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆర్సీఐ వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే ఇప్పుడు ఈ కండక్టింగ్ బాడీ ఉందో కౌన్సిలింగ్ సంబంధించి వాళ్ళు ఏం చేశారు, మీరు 1 పెడతారా 2 పెడతారా ఎన్నన్నా పెట్టుకోండి, కానీ మేము రిజల్ట్స్ వచ్చేసి ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏదైతుందో అది ఇచ్చేసారు వాళ్ళు మనకు phase 1లో. అది ఇచ్చేసిన తర్వాత ఆ ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఎంతమంది అయితే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ పిలిచారు. కౌన్సిలింగ్కి పిలిచిన తర్వాత అందులోనే మెరిట్ లిస్ట్ తీశారు. దీనివల్ల మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నష్టం జరుగుతుంది. సో ఏ విధంగా జరుగుతుందో కూడా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సపోజ్ ఇప్పుడు మన తెలంగాణలో 5 కాలేజెస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మిగతా అన్నిటికీ రిలేటబుల్ అవుతాయి. ఇప్పుడు నిప్పేడు ఉంది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్, అండ్ ఏదో ఒక ఎక్స్ కాలేజ్ లైక్ చైల్డ్ గైడెన్స్ సెంటర్ ఉంది. ఈ 2 కాలేజ్ని కంపేర్ చేద్దాం. సో చాలా మంది ఆ కాలేజ్ పెట్టారు, ఈ కాలేజ్ పెట్టారు. సపోజ్ ఒక క్యాండిడేట్ 950 ర్యాంక్ వచ్చింది, 950 మార్క్స్ వచ్చాయి అతనికి. అతను నిప్పేడు ఫస్ట్ పెట్టారు, సెకండ్ చైల్డ్ గైడెన్స్ సెంటర్ పెట్టారు. ఇప్పుడు నిప్పేడ్లో చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది, అందులో కొద్దిగా మంచి మార్క్స్ వస్తే తప్ప సీట్ రాదు. సపోజ్ నిప్పేడ్లో రాకపోతే నెక్స్ట్ ఇతనికి ఏముంటుంది ప్రిఫరెన్స్, చైల్డ్ గైడెన్స్ సెంటర్ ఉండాలి. కానీ చైల్డ్ గైడెన్స్ సెంటర్లో ఈ 950 క్యాండిడేట్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్స్ వచ్చేసాయి. ఎందుకు, ఆర్సీఐ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ కాలేజ్ ఏదైతుందో అది మాత్రమే అతనికి ఇచ్చారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ అది ఫస్ట్ ఫేజ్లో అతనికి ఇవ్వలేరు. సో యాజ్ పర్ రూల్స్ ఎట్లుండాలి, మీరు ఎన్ని కాలేజ్ పెడతారో ఫస్ట్ చెక్ చేస్తారు, అందులో రాకపోతే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ ప్రియారిటీ ఆర్డర్గా కంబైన్డ్గా కౌన్సిలింగ్ చేసి ఏదో ఒక సీట్ ఇవ్వాలి. అంటే ఒక 100 సీట్లు ఉంటే ఎంతమంది అన్నా అప్లై చేయండి, మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా ఆ 100 స్టూడెంట్స్ని అలాట్మెంట్ చేయాలి. కాకపోతే ఇదో కంబైన్డ్గా చేయకుండా జస్ట్ ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇచ్చేసి, సో అట్లా ఇవ్వడం వల్ల ఎవరికైతే మెరిట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే అన్యాయం జరిగింది. సో అది అందరికీ తెలిసిందే. సో చాలామంది కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేశారు, సో నాకు నిప్పేడ్లో రాలేదు, చైల్డ్ గైడెన్స్ సెంటర్లో వస్తుండే, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా అక్కడ అని. సో యాజ్ పర్ ఆర్సీఐ ఏదైతే కండక్టింగ్ బాడీ ఉందో అది కుదరదు వాళ్ళ రూల్స్ ప్రకారంగా. కానీ యాజ్ పర్ ఏ ఎగ్జామ్ అయినా, మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా మనకు ఒక ప్రాపర్ రిజర్వేషన్ రూల్స్, మెరిట్ లిస్ట్ కావచ్చు, ఎట్లా తీయాలో ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ ప్రకారంగా తీయలేరు. సో అందువలన చాలా స్టూడెంట్స్కి లాస్ అవుతుంది. ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కాలేజెస్ వస్తుంది, ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అక్కడ కాంపిటీషన్ ఉండి ఆ కాలేజీలో మాత్రమే ఎలిజిబుల్, అందులో సీట్ రాకపోతే మొత్తానికి సీట్ రానట్టు. సో ఇది మెయిన్ రీజన్ వల్ల చాలా స్టూడెంట్స్ అయితే కేసు అయితే వేయడం జరిగింది. ఇది ఫస్ట్. సో మెరిట్ స్టూడెంట్స్కి లాస్ అవుతుంది. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్. సో వాళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చారు మనకు నోటిఫికేషన్ అప్పుడే. రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 1, రౌండ్ 2 రిజల్ట్స్ తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇస్తామన్నారు. కాకపోతే అసలు ఆప్షన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చేస్తున్నారు. సో ఇది కూడా వాళ్ళ మిస్టేకే. నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్ లేదు అంటే మళ్ళీ ఇప్పుడు ఒక అతను ఉన్నారు, అతనికి 900 వచ్చాయి, అతను బై మిస్టేక్ ఒక కాలేజ్ పెట్టుకున్నారు, మళ్ళీ అతనికి ఛాన్స్ ఇవ్వాలి ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి, కాకపోతే ఇవ్వలేరు. ఇప్పుడు ఆ ఒక్క కాలేజే అతనికి వస్తే ఓకే, లేకపోతే ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఆ రీజన్ వల్ల కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీఐ నుంచి నో రెస్పాన్స్. సో మీకు తెలిసిందే మనకు ఆల్రెడీ 45 days లేట్ అయిపోయింది. సో ఫస్ట్ డేట్స్ ఇంక్రీజ్ చేశారు, డేట్స్ తర్వాత 45 days టైం ఇచ్చారు. లైక్
వాళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ ప్రాపర్గా అలాట్మెంట్ ఇవ్వలేరు. 45 days ఎక్స్ట్రా తీసుకున్నారు. మళ్ళీ మెయిల్స్ చేసినా కాల్స్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి ఇవన్నీ ఆర్సీఐ దగ్గరనే మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను రాసుకున్న చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఆర్సీఐ దగ్గర. సో అందుకే స్టూడెంట్స్ అయితే కేసు వేయడం జరిగింది. సో కాకపోతే ఎవరు వేస్తారో నాకు అంత ఐడియా లేదు, ఏ స్టేట్ వాళ్ళు వేస్తారో ఎవరు వేస్తారో. ఇవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఈ మిస్టేక్స్ వల్ల వాళ్ళైతే కేసు వేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మిస్టేక్స్ ద్వారా మనకు రేపు కౌన్సిలింగ్ అయితే ఆపేయండి కంప్లీట్గా, అంటే హోల్డ్ చేయండి కౌన్సిలింగ్. ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు కంప్లీట్గా ఏం చేయకండి హైకోర్టు వాళ్ళు అయితే చెప్పారు. సో హైకోర్టులో జడ్జిమెంట్ తర్వాత మనకు ఒక ఫైనల్ డెసిషన్ వస్తుంది. సో ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత హైకోర్టు నుంచి ఒక చాయిసెస్ వస్తాయి. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఆర్సీఐ వాళ్ళు ఎవరైతే రీకౌంటర్ చేసుకోవాలి, లైక్ మీరు ఫస్ట్ వాళ్ళు అడిగేది మీరు 45 days తీసుకున్నారు కాబట్టి ఎందుకు ప్రాపర్గా మీరు రిజల్ట్స్ ఇవ్వలేరు, ఫస్ట్ పాయింట్ అడుగుతారు. సెకండ్, మీరు ఇంత టైం తీసుకొని అలాట్మెంట్ ఆర్డర్ అనేది యాజ్ పర్ రిజర్వేషన్ రూల్ వాళ్ళు పెట్టిన వెబ్ ఆప్షన్స్ మార్క్స్ ఆధారంగా ఇవ్వాలి. జస్ట్ సింపుల్గా ఒక కాలేజ్ ఇచ్చేసి అందులో ఎంతమంది అయితే వెళ్తారో అందులో టాపర్స్ని తీస్తే అది ప్రాపర్గా కాదు. ఎందుకంటే వేరే కాలేజీలో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది. సో ఆ క్వశ్చన్ అడుగుతారు వాళ్ళని. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏవైతే రూల్స్ మీరు పెట్టుకున్నారో ఆ రూల్స్ ఇప్పుడు ఎందుకు పాటిస్తలేరు, సో మీరు నోటిఫికేషన్లు ఉన్న రూల్స్ ఇప్పుడు ఎందుకు పాటిస్తలేరు అదొకటి అడుగుతారు. సో ఈ యాజ్ పర్ రిజర్వేషన్, మెరిట్, నో ప్రాపర్ రెస్పాన్స్, మీరు ఏవైతే గైడ్ లైన్స్ పెట్టారో అవి కాకుండా డైరెక్ట్ కాలేజెస్కి ఇచ్చేసారు. అండ్ 2025లో న్యూగా ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు ప్రాపర్గా ముందే చూసుకోలేరు ఇన్ని రోజులు తీసుకున్న తర్వాత. అండ్ ఎవ్రీ ఇయర్ మనకు ఆఫ్లైన్ మోడ్ ఉంటుండే, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి, అప్లికేషన్స్ వస్తాయి, అందులో టాప్ మెరిట్గా తీస్తారు, ఈ విధంగా ఉంటుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్లో పెట్టినప్పుడు మీరు ఎందుకు ప్రాపర్గా ఇట్లా చేయలేరు. సో ఇప్పుడు స్టూడెంట్సే కదా లాస్, ఆల్రెడీ చాలా మంది వేరే కోర్సెస్ వెళ్ళకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకు లాస్, ఎట్ లాస్ట్ స్టూడెంట్స్కి లాస్ కాబట్టి వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆర్సీఐ అనేది సపరేట్ బాడీ. సో సపోజ్ హైకోర్టు మీరు ఏదైతే ప్రాపర్ సొల్యూషన్ ఇస్తారో దాన్ని బట్టి ఫాలో అవ్వండి అంటే వాళ్ళు యాజ్ పర్ రూల్స్ దీని ప్రకారంగా మేము ఫస్ట్ కాలేజ్ ఏది ఇచ్చామో రిజల్ట్స్ ఇచ్చేసాము దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం అంటారు ఫస్ట్. సో సపోజ్ ఈ ఆన్సర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ కౌన్సిలింగ్ ఇప్పుడు అడ్మిషన్స్ ఏం పెట్టు. సెకండ్, రిజల్ట్స్ అంటే కంబైన్డ్ రిజల్ట్స్ ఇస్తే చాలా బెనిఫిట్. ఎవరికి కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చి ఉంటారు కదా, అంటే ఒక కాలేజీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ నిప్పేడ్ ఉంది, నిప్పేడ్లో ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత కొంతమందికి మంచి మార్క్స్ ఉండి వేరే కాలేజ్ ఆప్షనే లేదు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే రిజల్ట్స్ అంటే ప్రాపర్గా మళ్ళీ టైం తీసుకొని రిజల్ట్స్ అని ఇస్తారు. లేదు అంటే కంప్లీట్గా క్యాన్సిల్ చేసి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళండి, మీరు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోండి. ఇది తక్కువ ప్రాబబిలిటీ. ఇది థర్డ్. ఎందుకు ఇది ఎవ్రీ ఇయర్ జరిగేది. సో ఎవ్రీ ఇయర్ జరిగేది అదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి అంటే డైరెక్ట్ మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళండి. కాకపోతే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఆ డెసిషన్ అనేది హైకోర్టు వాళ్ళు, కోర్టు వాళ్ళు చెప్తారు, మనకు ఆర్సీఐ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో వాళ్ళ నుంచి ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందా, లేదంటే మేము చేయలేము ఇంత, ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్లైడ్, అంటే ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేనేజ్ చేయడం రాలేదు యాక్చువల్గా. సో అందుకే ఇట్లా ఇచ్చారు. సో వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళు ఏదైతే ఫైనల్గా చెప్తారో అన్ని ప్రొసీడ్ అవ్వాలి. లేదు కోర్టు వాళ్ళు ఇట్లా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ప్రాపర్ గైడ్లైన్స్తోని రిజల్ట్స్ ఇవ్వండి అంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత రిజల్ట్స్ అయితే ప్రాపర్గా ఇస్తారు. అప్పుడు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది. ఇదైతే పక్కా. సో ఇట్లా జరిగితే బెనిఫిట్ అవుతుంది. లేదు ఇట్లనే కంటిన్యూ చేయండి అంటే కొంతమందికి అయితే అన్యాయం జరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. సో మనమైతే ఏం చేయలేం. సో ఫైనల్ జడ్జిమెంట్ రేపటి వరకు ఆపమన్నారు. సో ఈ 2 daysలో మనకు క్లారిటీగా వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ రాగానే మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మీరైతే వెయిట్ చేయండి. సో ఇక్కడ 23 రేపైతే ఆపమన్నారు. 24, 25 వరకు ఏమైనా అప్డేట్ రావచ్చు. ఎన్బీఆర్ వెబ్సైట్లోనే అప్డేట్ వస్తుంది. సో కంటిన్యూ ద ప్రాసెస్ అంటే ఇక మనం ఏం చేయలేం. రిజల్ట్స్ కావచ్చు, వీఆర్ హోల్డింగ్ దిస్ రిజల్ట్స్ ఇన్ 1 week వీ విల్ రిలీజ్ న్యూ మెరిట్ లిస్ట్ అట్లా ఇచ్చినా కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. సో ఆ అప్డేట్ మనకి ఇప్పుడు ఏం చెప్పలేము. సో వెయిట్ చేయాల్సిందే. సో ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది అడగొచ్చు, మేము ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయ్యాం, ఫీజు పే చేసాం, మరి మా పరిస్థితి ఏంటంటే, సో ప్రజెంట్ అయితే మీకు అడ్మిషన్ అయిపోయినట్టే. వాళ్ళు ఇచ్చే డెసిషన్ బట్టి ఇప్పుడు మీ ప్రాసెస్ ముందుకు నడుస్తుంది. ఇప్పుడు కోర్టు కూడా ఏం చేయలేదు, మీరు ఆర్సీఐ సపరేట్ బాడీ, వాళ్ళు ఏది చెప్తే అది నమ్మండి అంటే యథావిధిగా ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోతుంది. లేదు కోర్టు వాళ్ళు పక్క మెరిట్ ప్రకారం ఇవ్వండి, లేట్ అయినా పర్లేదు 15 రోజులు తీసుకోండి, మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది ప్రాపర్గా ఇవ్వండి అంటే ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇస్తారు. మీ రీఫండ్ కావచ్చు, అవన్నీ జరుగుతూ ఉంటాయి మిగతా ప్రాసెస్ కోసం. సో ఇవి రీజన్స్ వై అంటే ఎందుకు కోర్టులో కేసు వేస్తారు, రీజన్స్ అయితే చెప్పాను. ఆ రీజన్స్ వల్లనే చేసి ఉంటారు. కాకపోతే మనకు
రేపే జడ్జిమెంట్ కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అప్డేట్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. సో మీరు కాలేజ్కి కాల్ చేసినా వాళ్ళకు కూడా ఏం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎవరైతే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది సేమ్, మనకెంత తెలుసు వాళ్ళకు కూడా అంతే తెలుసు. వాళ్ళు కూడా వెయిట్ చేయమంటారు. వాళ్ళు కూడా ఎన్బిఆర్ కావచ్చు, ఆర్సీఐ కావచ్చు, ఏవైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయండి, ప్రజెంట్ అని ఇస్తారు. సో మీరు ఇప్పుడు కొంతమంది రేపు మేము కాలేజ్కి వెళ్ళాలమ్మాము అంటే వెళ్ళండి, యాజ్ పర్ ఎవరైతే ఇప్పుడు సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్, కొంతమందికి ఎన్ని కాలేజ్ బెటర్ అవి వచ్చాయి కదా, మీరైతే కౌన్సిలింగ్కి యథావిధిగా వెళ్ళండి. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే కౌన్సిలింగ్ని ఆపేయండి, మనకు 3 PM 23 వరకు కొంచెం కౌన్సిలింగ్ ఆపండి, ఈ ఇష్యూ మీద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత మేము ఒకటి ఇస్తాము, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి అని దాని మీనింగ్ అండి. సో మీరైతే ఏం టెన్షన్ పడకండి. రిజల్ట్స్ ఇస్తే కొంతమందికి బెనిఫిట్, ఇదైతే మెయిన్. రిజల్ట్ ఇవ్వకపోతే అన్యాయం జరుగుతుంది. సో ఇదే కంటిన్యూ ప్రాసెస్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో అందులో ఏమైనా అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్, సో జాయిన్ అవ్వండి. సో ఈ స్పెషల్ డిఆర్ ఎప్పుడు ఇట్లానే జరుగుతూ ఉంటాయండి. సో కొద్దిగా ఓపికతో ఉండాలి, ఇక మనం ఏం చేయలేము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎవరైనా మన స్టేట్ నుంచి కేసు వేసినా మీరైతే కింద మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావచ్చు, వేరే ఇన్ఫర్మేషన్ కావచ్చు, వేరే సోర్స్ నుంచి మనం ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.